హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఈ వీడియోలో అయితే ఎంత సింపుల్గా మనం వంట అన్నది చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను చికెన్ బిర్యానీ అలానే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను. మనం ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ గ్యాస్ స్టవ్ అలానే కౌంటర్ టాప్ నీట్గా ఉంటే మనకు కుకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అలానే నీట్గా కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమేమి కావాలి కర్రీకి అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఫస్ట్ అన్నీ నీట్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటే అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ అయితే అన్నీ అయితే కట్ చేసుకున్నాను. దానికన్నా ముందు నేను ఒకటి మర్చిపోయాను. సో ఇవన్నీ కట్ చేసే లోపల మనకి బాస్మతి రైస్ అయితే ఈ లోపల సోక్ చేసుకుంటే బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1.5 బిర్యానీ రైస్ అయితే తీసుకొని వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టాను. ఇంకా వచ్చేసి 1/2 kg చికెన్ బిర్యానీకి, అలానే 1/2 kg చికెన్ కర్రీ కోసం తెచ్చామన్నమాట సపరేట్గా. సో ఇదేమో సాల్ట్ అలానే కొంచెం నిమ్మకాయ పసుపు వేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి నీ స్మెల్ అనేది ఉండదు. సో ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బిర్యానీ కోసం. నాన్ వెజెస్ కానీ ఇట్లా బిర్యానీస్ అట్లా చేసేటప్పుడు అప్పటికప్పుడు జింజర్ గార్లిక్ మాత్రం దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకెక్కువ ఉంటుంది. సో అలానే చిన్నగా కట్ చేసుకొని దంచుకుంటున్నాను. సో రెండిటికి ఒకేసారి చేసి పెట్టుకుంటున్నాను పేస్ట్. బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాము. సో ఇక్కడైతే 1/2 kg చికెన్ వాష్ చేసుకొని ఒక పెద్ద అంటే ఎందులో మీరు బిర్యానీ చేసుకుంటారో అందులో అయితే తీసుకోవాలి. ఇందులోనే ఫ్రై ఆనియన్స్ అలానే ఇంట్లో ఉండే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదైతే ఇంకెక్కువ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది. సో ఆ గీ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం అలానే పసుపు, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకటి బిర్యానీ ఆకు, 4 ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇంకా పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం మసాజ్ చేసి కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షాజీరా అలానే ఒక 3 కానీ 4 కానీ లవంగి ముక్కలు కూడా వేసుకున్నాను. అంతా నీట్గా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. ఈ లోపల మనం ఇది రెడీ చేసుకున్నప్పటికల్లా అది మంచిగా మనకి మ్యాగ్నేట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఇందాకైతే ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే కొంచెం ఆయిల్ అయితే ఉంది. సో అందులోనే కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు, ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని నీట్గా ఫ్రై అయితే చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ లోపల అయితే మనం బిర్యానీ కోసం కావాల్సిన వాటర్ అయితే ఒక తపాల్లో తీసుకొని
అది కొంచెం మరిగిన వరకు ఉంచుకోవాలి. సో ఈ లోపల చికెన్ కూడా లైట్గా కుక్ అయిందనమాట. ఇందులోనే ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అన్నమాట కొంచెం మనకి కర్రీ అంతా సైడ్కి తీసి మిడిల్లో వేసుకొని పైన మళ్ళీ కర్రీ వేసేసేయాలి. అలా అయితే తొందరగా మగ్గుతుంది టమాటా. వాటర్ కూడా హీట్ అయ్యాయి. సో ఇందులో కొంచెం దాల్చిన చెక్క, అలానే 4 ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మరిగి పెట్టాలి. సో ఒకసారి బాగా వాటర్ హీట్ అయ్యాక ఇందాక మనం బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అవుతూ ఉంటుంది. సో చికెన్ అయితే టమాటా మగ్గిపోయింది. ఇందులోనే కొంచెం పసుపు, అలానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేయాలి. లోపల మనకి కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇటు రైస్ కుక్ అవుతుంది, అలానే అటు సైడు చికెన్ కూడా కుక్ అవుతుంది. ఈ లోపల మనం సింక్లో ఉండే సామాన్లన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు టైం అన్నది సేవ్ అవుతుంది. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక 70% రైస్ అయితే కుక్ అయింది. సో ఆ రైస్ అయితే ఫస్ట్ ఒక లేయర్గా వేస్తున్నాను, మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక 2 minutes వెయిట్ చేస్తే ఒక 80% కుక్ అవుతుంది. సో అది కూడా యాడ్ చేసుకుంటున్నాను పైన. ఇదే ఇంకా లాస్ట్ లేయర్. ఇంకా మొత్తం అన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక లాస్ట్కి కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్న పైన, అలానే గీ కూడా. ఇంకా నెక్స్ట్ ఫ్రై ఆనియన్స్ ఇందాక చేసి పెట్టాం కదా, అది కొన్ని చికెన్లో యాడ్ చేసుకున్నాను, ఇంకా కొన్ని ఉంచుకున్నా. సో అది కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 స్పూన్స్ వాటర్ అనమాట, ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ సైడ్స్ వేసుకోవాలి. రెడీ అయిపోయినాక స్టవ్ మీద పెట్టుకొని దీని మీద ఏదైనా బరువుది పెట్టాక ఒక 8 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 7 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక వెంటనే మూత తీసి ప్లేట్లో వేసుకోకుండా 20 minutes రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ లోపలైతే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఒకసారి అంతా కుకింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా తుడుచుకోవాలి.
కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో మనకి ఒక పక్క కుకింగ్ అవుతుంటేనే సింక్లో ఉండే సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇంకా అలానే ఇది కూడా క్లీన్ చేసేసుకున్నాం. సో కుకింగ్ అవుతుంటేనే క్లీన్ చేసేసుకుంటే మనకి కుకింగ్ అలానే క్లీనింగ్ కూడా ఒకేసారి అయిపోతుంది. సో టైం మాత్రం సేవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.